ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఇంకా అక్కడ ఉన్నటువంటి కొంతమంది 7 సంవత్సరాల పిల్లలందరినీ చంపుకొని తినేశారట యంగ్గా ఉండటానికి. మన 3 రోజుల క్రితం చూసి ఆశ్చర్యపోయాను నేను. ఎంత దారుణం చూడండి. ఎలా బతకాలో కూడా తెలియటం లేదు. భగవంతుడి సృష్టిలో చెత్త చూస్తున్నారు. 10 సంవత్సరాల ముందే చేస్తాడు. ఏమైంది ట్రంప్? ప్రపంచంలోని ధనికుడు, అమెరికా దేశంలోనే ధనికుడు. ఆయనకి ఏం కావాలి? ఉన్నంతలో సంపూర్ణంగా బతికేసి చచ్చిపో. దానికోసం నువ్వు ఇంకొన్ని సంవత్సరాల పాటు ఎక్కువగా బతకడానికి 7 సంవత్సరాల పిల్లలందరినీ చంపేసి వాళ్ళ యొక్క మాంసాన్ని తింటే నువ్వు ఇంకా ఎక్కువ కాలం బతకాలని అసలు అది ఒక ఎలా ఇది ఎంత అజ్ఞానంలో బతుకుతున్నారు. భగవంతుడి నియమాలకు పూర్తిగా విరుద్ధంగా బతికేస్తున్నారు. మరి వీరందరికీ ఖచ్చితమైన శిక్షలు ఉండాలి కదా. అందుకే వారు వచ్చే జన్మలో వచ్చి వాళ్ళకే తెలియనటువంటి ఒక సమస్యల్లో ఇరుక్కుంటుంటారు. అప్పుడు అడుగుతుంటారు వాళ్ళకి కొంచెం నాకెందుకు జరుగుతుంది అంటే ఇట్లా చెత్త చేసి ఉంటారు వాళ్ళు. ఎంత దరిద్రమో చూడండి. చిన్న పిల్లల్ని చంపేసి తింటున్నారట బిల్ గేట్స్. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చిన్న పిల్లల్ని వాళ్ళకి సంబంధం లేని వారిని తెచ్చుకొనేసి ఫ్లెష్ చేసుకొని తినేయటం. పరిపాలన చేతగాక ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం జరుగుతుందో గ్రీన్లాండ్ అనేది, ఆ గ్రీన్లాండ్లో జరిగేదంత భాగవతం ఇదేనంట. అందుకేనంట అమెరికా గొడవపడేది. ఒక సీక్రెట్ బీబీసీ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా బయటపడింది. మొత్తం వీడియోస్తో సహా బయటకు వచ్చేసింది. అసలు ఏంటి ఇది? దీని ద్వారా ఏం సాధిస్తారు వాళ్ళు? అసలు వింటుంటేనే ఇలా జ్ఞానం లేకుండా బతకటం. ధ్యానం చేసుకుంటే జ్ఞానం వస్తుంది. అరే మనం శాశ్వతమైనటువంటి జీవితాలు కదరా నాయన. మరణిస్తాము, మళ్ళీ పుడతాము. ఈ మధ్యలో ఏం జరుగుతుంది అనేది మన గురించి మనం తెలుసుకోవాలి. మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధించాలి. దానికోసం వచ్చాము. పక్కన వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు ఆత్మవిజ్ఞానం సంపాదించుకోవడం వచ్చావు, అది చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఎంత ఎందుకు? ఎవరినో పరిపాలించాలి, ఏదో చేయాలని. ఇంత చేసినా నువ్వు ఏమైనా పర్మనెంట్గా బతకగలవా? హిట్లర్ 60,000 మందిని చంపేశాడు. హిట్లర్ మొత్తం చంపిన యొక్క విలువ ఎంతో తెలుసా? 1,000,000 మంది పైన. ఇంత చేసి ఆయన ఏమైనా బతికాడా? లేదు, కుక్క చావు చచ్చాడు. చంపేశారు. ఇప్పుడు చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఆయన మూట కట్టుకొని ఉంటాడు. ఇప్పుడు ఈ జన్మలో పుట్టాడు అనుకోండి. ఈ జన్మలో పుడితే ఆయనకి తెలియదు నేను హిట్లర్ అని. ఎందుకంటే తెలిస్తే మళ్ళీ ఆయన అధికారం చేస్తాడు ఇక్కడ. అందుకని తెలియకుండా యూనివర్స్ ప్లాన్ చేసి తీసుకొని వచ్చి పడేస్తుంది. విపరీతమైనటువంటి కష్టాలు పెట్టేస్తుంది. లేదా ఒక జంతువుకు పుట్టించేసి వాళ్ళు 60 లక్షల మంది ఒక యుద్ధంలో చంపేసినట్టుగా ఈ 60 లక్షల సార్లు అతను చనిపోయి 60 లక్షల 1 సంవత్సరం తర్వాత ఆయన మళ్ళీ మానవ జన్మలో వేరే గ్రూప్లో ఇంకా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇవన్నీ మనకు తెలియవు. అది ఎంత యూనివర్స్ ప్లాన్లో ఉంటుంది.